మోటో G54 5G ఈ మొబైల్ నేను దగ్గర 2 months పైనుంచి అయితే యూజ్ చేస్తున్నా. సో 2 monthsలో నాకు ఈ మొబైల్ ఏమైనా ఇష్యూస్ వచ్చినాయా, ఇష్యూస్ వస్తే ఏమి ఇష్యూస్ వచ్చినాయి, అసలు ఈ మొబైల్ ఎలా ఉంది, ఎవరికి మొబైల్ సూట్ అయ్యిద్ది, వాటన్నిటి గురించి ఈరోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భానుప్రకాష్, మీరు చూస్తున్నారు టెక్ తెలుగు నాలెడ్జ్. ఈ మొబైల్ నేను 2 months బ్యాక్ ఫ్లిప్కార్ట్లో విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ 13,000 రూపీస్ పెట్టి పర్చేస్ చేశాను. నేను వచ్చేసరికి ఈ మొబైల్ని సెకండరీ మొబైల్ కింద అయితే యూస్ చేస్తున్నా. ఇక ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే దీనిలో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 726 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అయితే ఉంటుంది. నేను వచ్చేసి 8+128GB బేస్ వేరియంట్ అయితే తీసుకున్నాను. హైయర్ వేరియంట్ వచ్చేసి 256+12GB. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ. మనకి బాక్స్ లోనే 33 watts చార్జర్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అన్ని డిస్ప్లే చేస్తున్నా చూడండి. ఇక ఈ మొబైల్ ఓవరీ చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ వచ్చేసి 50 MP OIS కెమెరా ఒకటి అండ్ 8 MP వైడ్ యాంగిల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ 2 కెమెరాస్ పక్కన ఒక ఫ్లాష్ లైట్ అయితే ఉంది. అండ్ ఇక బ్యాక్ బాడీ చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ బాడీ వచ్చేసి పాలికార్బోనేట్ బాడీ అయితే ప్రొవైడ్ చేశారు. కానీ ఫినిషింగ్ మాత్రం మనకి గ్లాస్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. మనం గ్లాస్ ఉన్న మొబైల్స్ పట్టుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే ఫీల్ అయితే ఉంది చేత్తో పట్టుకుంటే. కానీ బాడీ పాలికార్బోనేట్ బాడీ, ఫినిషింగ్ అయితే బాగుంది. అండ్ చుట్టూరు వచ్చేసి మనకి ప్లాస్టిక్ బాడీ అయితే ప్రొవైడ్ చేశారు. ప్లాస్టిక్ బాడీ క్వాలిటీ వచ్చేసరికి పర్లేదు, యావరేజ్ గా ఉంది. అండ్ కింద బాటమ్ లో స్పీకర్, టైప్ సి పోర్ట్, మైక్ అండ్ 3.5mm జాక్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ టాప్ లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఒకటి. అండ్ ఈ మొబైల్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది కాబట్టి డాల్బీ అట్మాస్ అయితే మెన్షన్ చేశారు టాప్ లో. ఈ మొబైల్ లో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ కంట్రోల్స్ తో పాటు పవర్ కమ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు రైట్ సైడ్. అండ్ ఫ్రంట్ వచ్చేసి 16 MP పంచ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఇక ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ విషయంలోకి వెళ్ళిపోతే మన రెగ్యులర్ యూసెస్ కి అయితే మొబైల్ అయితే బాగానే ఉంది, ఎటువంటి ఇష్యూస్ అయితే ఏం లేదు. ఎప్పుడైతే కాస్త మనం హెవీ యూస్ చేస్తామో అప్పుడే మొబైల్ అనేది కాస్త హీట్ ఎక్కుతుంది, పర్ఫార్మెన్స్ అనేది కాస్త డ్రాప్ అవుతుంది. లైక్ ఎక్కువగా హెవీ గేమ్స్ ఆడినా లేదా కెమెరాని కంటిన్యూస్ గా యూస్ చేసినా మనకు మొబైల్ అనేది హీట్ అవుతుంది, పర్ఫార్మెన్స్ అనేది కాస్త డ్రాప్ అయితే అవుతుంది. ఒకవేళ మనం దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఆటోలో పెట్టుకున్నాం అనుకోండి, మనం బాగా హెవీ యూస్ చేస్తున్న టైంలో మన మొబైల్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది. క్లోజ్ చేసి ఆన్ చేస్తే లైక్ పవర్ బటన్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మన నార్మల్గా వచ్చేస్తుంది. మీరు ఒకవేళ ఆటోలో కాకుండా 60 Hz లో కానీ 120 Hz లో కానీ పెట్టుకుని యూస్ చేస్తారనుకోండి, ఆ ప్రాబ్లం కూడా ఏం లేదు. అండ్ దీంట్లో నేను BGM యాడ్ చూసాను, 40 FPS వరకు సపోర్ట్ ఉంది. హెవీ గేమింగ్ అయితే మొబైల్ అయితే పనికిరాదు, జస్ట్ నార్మల్ మీడియం గేమింగ్ అయితే పర్లేదు, బాగానే ఉంది, వాడుకోవచ్చు. అండ్ ఇక దీని డిస్ప్లే విషయంలోకి వెళ్ళిపోతే దీంట్లో మనకి 6.5 inch IPS LCD డిస్ప్లే అయితే యూస్ చేశారు. డిస్ప్లే అయితే బాగానే ఉంది. మన రెగ్యులర్ గా యూట్యూబ్ లో వీడియోస్ చూడడానికైనా ఏదైనా వీడియోస్ చూడడానికైనా ఎన్నిటికైనా నార్మల్ యూసెస్కి అయితే డిస్ప్లే బాగానే ఉంది. కానీ ఈ ప్రైస్లో వేరే మొబైల్స్తో, సామ్సంగ్ మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే వాటిలో సరే మనకి AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. వాటితో కంపేర్ చేసుకుంటే కొద్దిగా డిస్ప్లే అయితే యావరేజ్గా ఉంది. మనం నార్మల్గా రెగ్యులర్ యూసెస్కి వీడియోస్ చూడడానికి వాటికైతే పర్లేదు, బాగానే ఉంది. అండ్ మనకి సన్లైట్లో కూడా డిస్ప్లే విజిబిలిటీ అనేది మనం బ్రైట్నెస్ అనేది ఫుల్ పెట్టుకున్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది. మీడియం పెట్టుకున్నా లేకపోతే లో పెట్టుకున్నా అసలు అయితే కనబడడం లేదు. హై పెట్టుకున్నప్పుడు మాత్రమే సన్లైట్లో విజిబిలిటీ అనేది బాగుంది. అండ్ మనకి HD10 సపోర్ట్ అయితే ఉంది డిస్ప్లేలో. మనం ఫుల్ HDలో అయితే వీడియోస్ అయితే చూడొచ్చు ఈ మొబైల్లో. అండ్ దీంట్లో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. ఒకసారి శాంపుల్ ప్లే చేస్తా చూడండి. దీంట్లో మనకు సౌండ్ క్వాలిటీ వచ్చేసి బాగుంది. స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి దీంట్లో విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్తో. సౌండ్ క్వాలిటీ అయితే నాకైతే నచ్చింది. మరీ లౌడ్గా అయితే ఏం లేదు, పర్లేదు, నాకైతే నచ్చింది బాగానే. అండ్ ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన కెమెరా టెస్ట్ అయితే చేద్దాం. ఫ్రంట్ క్యామ్ 1080p రిజల్యూషన్లో రికార్డ్ అవుతుంది. వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్ నుంచి వస్తుంది. స్టెబిలైజేషన్ మోడ్ అయితే ఆఫ్ చేశాను నేను. మీకు వీడియో స్టెబిలైజేషన్ ఎలా ఉందో చూడండి. నేనైతే నడుస్తూ మాట్లాడుతున్నాను. స్టెబిలైజేషన్ మోడ్ అయితే ఆఫ్ చేసి ఉంది. వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్ నుంచే రికార్డ్ అవుతుంది. మీకు వీడియో క్లారిటీ ఎలా ఉందనేది చూడండి. ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ క్యామ్ 1080p రిజల్యూషన్లో స్టెబిలైజేషన్ మోడ్ అయితే ఆన్లో ఉంది. మీకు వీడియో స్టెబిలైజేషన్ ఎలా ఉందో చూడండి. వాయిస్ క్లారిటీ ఎలా ఉంది అండ్ వీడియో క్లారిటీ ఎలా ఉంది అవన్నీ చెక్ చేయండి. వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్ నుంచి రికార్డ్ అవుతుంది. మీకు వీడియో క్లారిటీ ఎలా ఉంది అండ్ స్టెబిలైజేషన్ ఎలా ఉందో చూడండి. నేనైతే బై వాక్ నడుచుకుంటూ స్టెబిలైజేషన్ మోడ్ అయితే ఆన్ చేశాను. మీకు వీడియో క్లారిటీ ఎలా ఉందనేది చూడండి. అండ్ వీడియో స్టెబిలైజేషన్ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. నేనైతే ఇప్పుడు కొద్దిగా ఫాస్ట్గా నడుస్తున్నా. మీకు స్టెబిలైజేషన్ ఎలా ఉందో చూడండి.
కెమెరా డే లైట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి బాగుంది. మిగతా మొబైల్స్ తో కంపేర్ చేసుకుంటే సేమ్ ప్రైస్ రేంజ్ లో వాటితో కంపేర్ చేసి చూసుకుంటే ఈ మొబైల్ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది డే లైట్ లో బాగుంది. మనకు పిక్చర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, పిక్చర్ క్లారిటీ కూడా బాగుంది. కానీ నైట్ టైం వచ్చేసి మనకు పిక్చర్ లో నాయిస్ అయితే ఉంటుంది. లో లైట్ లో కానీ లేదా నైట్ టైం కానీ మనం ఫొటోస్ దిగామనుకోండి, ఆ పిక్చర్ లో మనకు నాయిస్ అయితే ఉంటుంది. ఎటువంటి ఇష్యూ అయితే ఏం లేదు డే లైట్ పర్ఫార్మెన్స్ లో. లో లైట్ లో మాత్రమే మనకి నాయిస్ అనేది ఉంటుంది, పిక్చర్ లో అయినా అది వీడియోలో అయినా సరే. అండ్ ఇంకా బ్యాటరీ బ్యాకప్ విషయంలోకి వెళ్ళిపోతే దీంట్లో సరే 6000 mAh బ్యాటరీ అయితే ఉంది. మనం మార్నింగ్ 8కి లేదా 9కి ఫుల్ ఛార్జ్ పెట్టాం అనుకోండి, మనం రెగ్యులర్ గా ఆ రోజు మొత్తం కాల్స్ మాట్లాడినా, వీడియోస్ చూసినా లేదా ఇన్స్టాగ్రామ్ లో ఏం చూసినా ఈవినింగ్ అయ్యేసరికి 30% 35% అలా అయితే ఉంటుంది. అదే బాగా హెవీ యూస్ చేశారు అనుకోండి, ఎక్కువగా గేమ్స్ ఆడడం కానీ లేదా కంటిన్యూస్ గా వీడియోస్ రికార్డ్ చేయడం కానీ లేదా కంటిన్యూస్ నాన్ స్టాప్ కాల్స్ మాట్లాడినా సరే మనకి ఈవినింగ్ వచ్చేసరికి మార్నింగ్ ఒకవేళ 8కి 9కి 100% ఛార్జ్ పెట్టాం అనుకోండి, మనకి ఈవినింగ్ 7 ఆ టైంకి వచ్చేసరికి 10% అయితే దిగిపోతుంది. అదే నార్మల్ యూసెస్ లో అయితే 30 to 40% ఛార్జ్ అయితే మిగులుతుంది మనకు ఫోన్ లో. అండ్ ఇది 0 to 100% ఫుల్ ఛార్జ్ అవడానికి అరౌండ్ 1 hour 10 minutes to 1 hour 20 minutes టైం అయితే తీసుకుంటుంది. ఇక ఈ మొబైల్ ఫైనల్ రివ్యూలోకి వెళ్ళిపోతే ఈ మొబైల్ ఎవరికి యూజ్ అవుతుందంటే రెగ్యులర్ కాల్స్ మాట్లాడుకోవడం కోసం కానీ, రెగ్యులర్ యూసేజ్ కోసం కానీ, రెగ్యులర్ గా వీడియోస్ చూడడం, ఇన్స్టాగ్రామ్ నార్మల్ డైలీ టాస్క్లు చేస్తుంటారు కదా, వాళ్ళకైతే బాగానే ఉంటుంది. పెద్దవాళ్ళకి తీసుకున్న బాగానే ఉంటుంది. లేదా రెగ్యులర్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ రెగ్యులర్ టాస్క్లు చేస్తూ ఉంటారు కదా, మీడియం గేమింగ్ అండ్ రెగ్యులర్ టాస్క్లు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే మొబైల్ అయితే బాగానే ఉంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా డే లైట్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. లో లైట్ లో వచ్చేసరికి మనకి యావరేజ్ గా అయితే ఉంది. అది ఒకవేళ మీరు గేమింగ్ కోసం ఈ మొబైల్ తీసుకుందాం చూస్తున్నట్లయితే ఈ మొబైల్ అయితే స్కిప్ చేసేయండి. గేమింగ్ అయితే ఈ మొబైల్ అంత పర్ఫెక్ట్ అయితే ఏం కాదు. అండ్ రిమైనింగ్ కాల్ క్వాలిటీ బాగానే ఉంది, బ్యాటరీ బ్యాకప్ బాగానే ఉంది, ఎవ్రీథింగ్ డిస్ప్లే కూడా పర్లేదు బాగానే ఉంది, స్టీరియో స్పీకర్స్ బాగున్నాయి. రెగ్యులర్ యూసెస్ కోసం ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. సో మీరు రెగ్యులర్ యూసెస్ కోసం ఈ మొబైల్ తీసుకుందాం చూసినట్లయితే తీసుకోవచ్చు, బాగానే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్లా మీ బాండ్ ప్రకాష్ సైనింగ్ ఆఫ్, బాయ్.